అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇంకా మీ ధోరణి అదే. కానీ ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మాత్రం వైసీపీ నాయకులందరూ కూడా చూడాలి. కొత్త కొత్త డిస్కషన్స్ తీసుకురావాలి. డిఎస్సి గురించి ఇప్పుడేదో ధర్నాలు చేస్తారట, మిలీనియల్ అట, జెన్ఎక్స్ అట, ఏదో కేంద్ర ప్రభుత్వంలో పేపర్ లీక్ గురించి జెన్జీ స్టూడెంట్స్ అందరూ కలిసి ఏదో కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకు ఉన్నటువంటి విన్నపాన్ని వాళ్ళు విన్నవించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్నీ పరీక్షించిన తర్వాత ఏం చేయాలని ఆలోచించి అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించారు. ఏదో దాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పిలిపివ్వగానే జన్జీ అంతా తరలి వస్తుందని ఒక పనికిమాలిన ఆలోచన. డిఎస్సి జరిగి ఎన్నాళ్ళయింది, పోస్టింగ్స్ ఇచ్చి ఎన్నాళ్ళయ్యాయి, నువ్వు ఎన్ని కోర్టులో ఎన్ని కేసులు వేసావు, ఆపగలిగావా? పోస్టింగ్స్ వచ్చాయి. సంవత్సరం రోజులైంది, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటుంటే ఇప్పుడు దాని మీద రాద్ధాంతం చేసేది. అంటే ప్రజలకు మంచి చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే బాగుండాలి, ప్రజలెవరూ బాగుండకూడదు. ఇటువంటి ఒక యాటిట్యూడ్తో ఈరోజు ప్రతిపక్ష నాయకుడు పాత్రను పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ములాఖతుల పేరుతో, పరామర్శల పేరుతో, మీరు చూడండి, పరామర్శ అంటే సహజంగా ఎలా ఉంటుంది? ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి ఒక సన్నివేశం. రోదనలు, ఆవేదనలు, ఏడుపుల మధ్యన ఎవరైనా వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శలు మీరు చూడండి, జై జగన్ నినాదాలు, సీఎం సీఎం అని నినాదాలు, బల ప్రదర్శన చేయటం, అక్కడ ట్రాఫిక్కి అంతరాయం కలిగించడం, నీ ఇష్టానుసారం నువ్వు చేసే కార్యక్రమం. సో ఇటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రజల్లో అపోహలు కలిగించి నువ్వేం సాధిస్తావు? నువ్వు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, నువ్వు ఈ రాష్ట్రంలో ఒక మనిషివే, మేబీ రేపు తెల్లవారి నీకేదైనా అవకాశం వచ్చిందే అనుకో, ఆ భోగాపురం ఎయిర్పోర్టు నువ్వు వాడవా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మోడీ గారి చేతుల మీద ఓపెన్ చేయబడుతున్నటువంటి ఈ విమానాశ్రయం కేవలం మా కూటమి పాలకులకు మాత్రమే పరిమితమా? ఈరోజు రాష్ట్రంలో అది ఎంత అద్భుతం ఆ కార్యక్రమం. ఉత్తరాంధ్ర డెవలప్మెంట్లో తలమానికంగా ఉండబోతుంది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు ఈ కార్యక్రమం చేస్తే ప్రజలు డైవర్ట్ అవుతారు, ప్రజలు ఆ చర్చ అనేది పూర్తిగా డైవర్ట్ అవుతుంది అని నువ్వు గతంలో చేసినటువంటి పనికిమాలిన డైవర్షన్ పాలిటిక్సే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు తప్ప నువ్వు ఏ రకమైనటువంటి కార్యక్రమం చేయట్లేదు. ప్రజలు అసహించుకుంటున్నారు. అంటే తప్పు చేస్తే ఏ సామాజిక వర్గం వాడికైనా శిక్ష వేయాలి, అది మన శిక్షా స్మృతిలో భాగం. తప్పు చేశాడని చెప్పేసి ఏ కమ్మ వ్యక్తినో ఏ కాపు వ్యక్తినో మనం ఏమి చేయకుండా ఉంటాము అని అంటే ఈరోజు వ్యవస్థలు వెళ్తాయి. తప్పు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా న్యాయం, చట్టం దాని పని తను చేసుకుని వెళ్తుంది. అందులో భాగంగా చేసేది. మీరెందుకు గ్రామాలకు వెళ్ళిపోయి మత్స్యకార గ్రామాల్లో కొన్ని మీరేమైనా ఆపగలిగారా? ఏమైనా అయిందా దానివల్ల? అసలు ఈ ఏదైతే కక్ష సాధింపు చర్యలను మాట్లాడుతున్నారో నిజంగా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరికీ గుండె మీద చేసుకొని మాట్లాడమని చెప్పండి. అసలు కక్ష సాధింపు రాజకీయాలు ఎలా చేయాలో మీరే కదా చూపించారు. ఆ రోజు ఏ ఒక్క తెలుగుదేశం వ్యక్తి కానీ, జనసేన వ్యక్తి కానీ, బీజేపీ వ్యక్తి కానీ రాష్ట్రంలో కనీసం మాట్లాడే అవకాశం ఉందా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడే అవకాశం ఉందా? కనీసం సచివాలయం మెట్లెక్కగలిగే అవకాశం ఉందా? సోషల్ మీడియా ఎంత దారుణంగా మీరు అణగదొక్కే ప్రయత్నం మీరు చేశారు. కనీసం ఒక పోస్టు, తప్పు చేసినోడు తప్పు అని చెప్పినటువంటి ఒక మోరల్ పోస్ట్ను కూడా మీరు చాలా తీవ్రంగా తీసుకుని పోలీస్ స్టేషన్లకు తీసుకుని వెళ్ళి చిన్న చిన్న కుర్రోళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేసే ప్రయత్నం మీరు చేశారు. మాలాంటి వాళ్ళు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఎన్ని రోజులు హౌస్ అరెస్ట్లో మీరు ఉంచినటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఏ రోజైనా సరే మేము ఏమైనా మాట్లాడాము? బాడీ షేమింగ్ చేశారు, వ్యక్తిత్వ హననం చేశారు, కుటుంబాలను టార్గెట్ చేసి మాట్లాడారు. 70 ఏళ్ళ ముసలోళ్ళని సోషల్ మీడియాలో మీరు అరెస్ట్ చేసినటువంటి రంగనాయకమ్మ గారు లాంటి పెద్దవాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈరోజు
మీరు స్వేచ్ఛగా తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం కక్ష సాధింపు చర్యలు వద్దు అని డైరెక్షన్ ఇస్తే ఈరోజు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు సోషల్ మీడియాలో మీరు పేటరేగిపోతున్నారు. ఒక విధుల్లో ఉన్నటువంటి ఒక ఎస్ఐ మీద చెయ్యాలి అని అంటే మీకు ఎంత ధైర్యం ఉండాలి. ఇది ఉదాసీనత అని అనుకుంటున్నారేమో, కానీ గవర్నమెంట్ మీలాంటి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేయకూడదు అని పట్టించుకోవట్లేదు తప్ప నిజంగా కక్ష సాధింపు చర్యలే చేయాలి అని అంటే ఈరోజు 164 సీట్లు అధికారంలో మేము ఉన్నాం, కూటమిలో మేము ఉన్నాం, కేంద్ర ప్రభుత్వంలో మా ప్రభుత్వం ఉంది, మేమే చేయాలి అనుకుంటే మీరేమైనా మీ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషి అయినా హర్షిస్తాడా? ఈరోజు నువ్వు సమాధానం చెప్పాలి ప్రజలకి. ఎందుకు అనంటే చనిపోయినటువంటి వ్యక్తి, నువ్వు ఒక డాక్టర్వి, ఆగ మేఘాల మీద వచ్చి నీ కొడుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. ఏదో జగన్మోహన్ రెడ్డి నిన్న సిపిఆర్ గురించి మాట్లాడతాడు, ఏదో హార్ట్ పంపింగ్ అని వెనకాతలు ఒకటి చెప్తాడు. తండ్రి అట డాక్టర్ అట, కొడుకు సిపిఆర్ చేశాడట. సిపిఆర్ అంటే ఏంటో మా జగన్మోహన్ రెడ్డికి తెలియదు, ఏదో హార్ట్ పంపింగ్ చేశాడు అని జగన్మోహన్ రెడ్డి చాలా హాస్యాస్పదంగా, తండ్రి డాక్టర్ కాబట్టి కొడుకట అది చూసి నేర్చుకున్నాడని చెప్తాడు. అంటే ప్రజలు దేన్ని విశ్వసిస్తారు, దేన్ని నమ్ముతారు ఏంటో కూడా నీకు అవగాహన లేదు. కేవలం నీకున్నదంతా అవగాహన రాహిత్యం, అహంకారం. ఈ రెండే నీకున్నటువంటి. అహంకారంతో జన సమీకరణ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి కార్యక్రమాన్ని సైడ్ ట్రాక్ చేసి ప్రజలెవరూ దీన్ని మాట్లాడుకోకూడదు అని ఇప్పుడు ములాఖత్ చేయాలి అని నీకు మనసులో ఉంటే మోడీ గారు ప్రోగ్రాం తర్వాత చేయవయ్యా, ఎవరు కాదన్నారు? ఇటువంటి మనస్తత్వంతో మళ్ళీ రాజకీయాలు చేయాలి అని అంటే అయిపోయింది. ఒకసారి ప్రజలు తెలుసో తెలియకో ఒక అవకాశం నీకు ఇవ్వాలి అని నువ్వు అడిగావు, ప్రజలు ఆ ఒక్క అవకాశం నీకు ఇచ్చారు, నువ్వు అది సద్వినియోగం చేసుకోలేదు, నువ్వు పూర్తిగా పాలన అనేది గాడి తప్పించేశావు. ప్రజలు విసిగి వేసారి 151 సీట్లు ఉన్నటువంటి నీ పార్టీకి 11 సీట్లు ఇచ్చారు. ఇంకా ప్రజల్ని మభ్యపెడదాం, ఇంకా మేము అధికారంలోకి వస్తే మేము ఏదో చేస్తాం, ఆడిని చంపేస్తాం, వీడిని పొడి చేస్తాం అని చెప్పి మేము మాట్లాడతాం. నీలాంటి వ్యక్తిని ఏం చేయాలి? అసలు ప్రతిదాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయాలి. ఏదో శ్రీధర్ అప్పలరాజుకి అరెస్ట్ చేయగానే మత్స్యకారుల నాయకుడికి అన్యాయం జరిగిపోయింది, మత్స్యకారు నాయకులకు అన్యాయం జరిగిపోయింది అని చాలామంది నాయకులు గొంతెత్తి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసినటువంటి ఒక వ్యక్తి అసలు ములాఖత్ అంటే ఏంటి, ఏ టైం నుంచి ఏ టైంకి ఇస్తారో ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కానీ అవగాహన కానీ లేకుండా పూర్తిగా పేరే పరామర్శ, జైల్లో ములాఖత్తు అనే మాట వాడి శ్రీధర్ అప్పలరాజుని పరామర్శ చేయకుండా చేయడానికి అవకాశం లేనటువంటి టైంలో వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఓడిపోయిన బుద్ధి రాదు, చింత చచ్చినా పులుపు చావునట్టు అక్కడ జరిగినటువంటి కొన్ని పరిణామాలు మీ అందరూ కూడా చూశారు. అక్కడ ఒక లేడీ ఎస్ఐ మీద వాళ్ళ ఆందోళన వలస ఇన్ఛార్జ్ దురుసుగా ప్రవర్తించినటువంటి తీరు, పోలీసుల మీద వాళ్ళు ఇది చేస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం. ఎందుకు అని అంటే నువ్వు పరామర్శ చేయాలి అనుకున్నప్పుడు జన సమీకరణ ఎందుకు? నిజంగా మనసున్నోడివి అయితే, మానవత్వం ఉన్నోడివి అయితే జరిగిన పొరపాటు ఏదో జరుగుండొచ్చు కాక నువ్వు వెళ్ళి అనాథగా అయిపోయినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించాలా? కనీసం వాళ్ళ మీద దయలేదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆయనకి 45 సంవత్సరాలు అయిపోయాయి కాబట్టి ఈ పిల్లోడు మేము చూస్తే జాలి కలగదా అని అడుగుతాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే 45 ఏళ్ళకి జీవితాలు అయిపోతాయా? మరి నీకు 50 ఏళ్ళు అయిపోయినాయి కదా, మరి నువ్వు కూడా ఇంకా అన్నింటి నుంచి రిటైర్ అయిపోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయడు. ఈయనకి ఇంకా ఏదో ముఖ్యమంత్రి అయిపోవాలి, ఇంకా దోచుకోవాలి అనే ఆలోచనే తప్ప ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డికి ఈ సైకో సిద్ధాంతం మొదటి నుంచి కూడా పోలేదు. బూతులు మాట్లాడినట్టు వాళ్ళు ప్రోత్సహించటం, వాళ్ళకు పదవులు ఇవ్వటం, ఇది ఒకసారి కాదు. ఎవరు తప్పు చేస్తారో తప్పు చేసినటువంటి వ్యక్తులకి పరామర్శించడం జగన్మోహన్ రెడ్డికి పరిపాటిగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి
చేసినటువంటి ఈ ములాఖతులు ఆయన నా పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి, దయుంచి స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు పూర్వపరాలు పూర్తిగా తెలుసు. నువ్వు ప్రజల్లో సింపతి గెయిన్ చేయటం కోసం ఏదో చిన్నపిల్లాడు అని మాట్లాడతాడు. అంటే నీ భాషలో పెద్దవాడంటే ఎవరు? పెద్దవాడంటే ఎవరు? నువ్వు రేప్ చేస్తే చిన్నపిల్లాడు అంట, మర్డర్ చేస్తే చిన్నపిల్లాడు అంట, బండితో గుద్ది చంపేస్తే చిన్నపిల్లాడు కదా, వదిలేవచ్చు కదా. నువ్వు ఒకసారి ఆలోచించు. నా ఇన్సిడెంట్ నువ్వు కోట్ చేసావు, ఎవరో మేబీ స్థానిక నాయకులు ఎవరో ఇచ్చి ఉంటారు, అది తీర్చ. నీకు అవగాహన ఉండాలి. ఆ రోజు యాక్సిడెంట్ పూర్ణాటకం అనే విలేజ్ దగ్గర జరిగింది. జరిగిన తర్వాత నేనున్నా నా కారు దిగి ఆ మనిషిని బయటికి తీసుకొచ్చి నా సొంత కారులో హాస్పిటల్కి పంపించి పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి తరుణంలో ఆయన చనిపోతే వెంటనే బాడీ పోస్ట్ మార్టం చేసి ఆయన ఒక అనాథ, ఆయనకి ఎవరూ లేరు అని అంటే, ఆయనకి ఎవరో ఒక్క రిలేటివ్ మాత్రమే ఉన్నారు అని అంటే సదరు వ్యక్తికి ఫోన్ చేస్తే, సార్ ఆయన ఎప్పుడో మా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు, ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు ఏ కార్యక్రమం చేసినా మీరు చెయ్యండి అని అంటే, నేను అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి దహన సంస్కారాలు చేయించి తర్వాత 12వ రోజు కార్యక్రమానికి కూడా సొంత నిధులు ఇచ్చి అక్కడ కార్యక్రమం చేయించాను. మరి నువ్వు నీ ర్యాలీలో నీ సొంత కార్యకర్త నీ కారు కింద పడిపోతే పక్కకి ఈడ్ చేసి నీ కార్యక్రమం నువ్వు కొనసాగించు. అది సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, ప్రెస్లోని వైరల్ అయిన తర్వాత నువ్వు ఆ కుటుంబాన్ని దగ్గరికి పిలిపించుకొని నువ్వు వాళ్ళకి ఓదార్పు చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీధర్ అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేశాడు. సరే, యాక్సిడెంట్ అనేది సహజంగా ఎక్కడైనా జరుగుతుంది, అది దైవాధీనం, మనం ఏమీ చేయలేం. కానీ జరిగిన తర్వాత చేసినటువంటి పరిణామాలు ఏంటి? ఛాలెంజ్ చేశారు. డిఎస్సి గురించి నీకు ఏమేమి అనుమానాలు ఉన్నాయో నువ్వు రా, నేను వాటిలన్నిటికీ కూడా నేను చేసినటువంటి కార్యక్రమాలు నేను చెప్తాను అని అంటే జగన్మోహన్ రెడ్డి రాడు. ఎవరో కోహన మేధావులందరూ కూడా మేము వస్తామని మాట్లాడతారు. మీకెందుకు అంటే మీ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదని మీరు ఒప్పుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదని మీరు ఒప్పుకుంటున్నారా? రమ్మనండి. ప్రపంచ ప్లాట్ఫారం మీదే ఆంధ్రప్రదేశ్ పరువు తీసేసినాడు. నువ్వు ఒక క్వశ్చన్ అడిగితే ఇట్ ఈజ్ ఎ లెంగ్దీ క్వశ్చన్ అని మాట్లాడతావు. నువ్వు వచ్చి ఈరోజు కూటమి పాలన అడ్మినిస్ట్రేషన్ గురించి ఈరోజు నువ్వు డిస్కషన్ పెట్టే ప్రయత్నం చేస్తావు. ఒకసారి నువ్వు ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి, ఏంటి జరుగుతుంది రాష్ట్రంలో. వెళ్దాం ప్రజల దగ్గరికి. నిజంగా కూటమి పాలన ఈరోజు 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, మేము చేసింది చెప్తున్నాం. మీరేం చేయాలనుకుంటున్నారో మీరు చెప్పే ప్రయత్నం చేయండి, ప్రజల మనసును గెలుచుకోండి. ఒకసారి చావు దెబ్బ తిన్నారు, అవకాశం వస్తే మీరు ఎంత దారుణంగా బిహేవ్ చేశారో ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. ప్రజల మనసుల్లోంచి ఈ రోజు వరకు అది చెరిపేయగలిగే పరిస్థితి కూడా లేదు. అసెంబ్లీ సాక్షిగా మీరు చేసినటువంటి మాటలు, అసెంబ్లీ సాక్షిగా మీరు చేసినటువంటి అకృత్యాలు, మీరు ఒక నిర్బంధమైనటువంటి, ఈ మీడియా సోదరులకు కూడా తెలుసు, ఎప్పుడూ లేదు. మీ మీద కూడా రాజ్యద్రోహ చట్టం కూడా అమలు చేశారు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఒక చట్టం, అది పూర్తిగా అందరూ మర్చిపోయినటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకుని వచ్చి మీడియాను కూడా నియంత్రించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలోకి నీ సొంత మీడియా అయినటువంటి సాక్షి తప్ప వేరే ఏ మీడియా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి లేనటువంటి రోజులు నీకు అక్కడ ఉన్నాయి. మేము ఆ రోజు ప్రత్యక్ష సాక్షులు, మీడియా పాయింట్ని రోడ్డు మీద పెట్టుకొని మా ఆవేదన వెలగొక్కున్నటువంటి రోజులు ఉన్నాయి. నమస్కారం. మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అబద్ధపు పర్యటనల గురించి ఒక్కసారి ప్రజలందరికీ తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్లో సిద్ధహస్తుడు. మీరు చూశారు, 1వ తారీఖున మన దేశ ప్రధాని ఉత్తరాంధ్రకే తలమానికమైనటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆయన వస్తున్నారన్న విషయం ప్రతి ఒక్కరికి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా తెలుసు.
ఈరోజు మన ఉత్తరాంధ్రకి ఒక మణిహారం లాంటి ఒక కార్యక్రమాన్ని మరి కూటమి ప్రభుత్వం చేస్తుంటే దీన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త నాటకానికి తెరలేపారు. అదే మొన్న ఏదైతే దుబ్బ దానయ్య అనే వ్యక్తి గొర్రెల కాపరి శ్రీధర్ అప్పలరాజు గారు కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్ చేసినటువంటి తరుణంలో తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే వేరే వాళ్ళని అక్కడ కొడుకును కాపాడుకోవడం కోసం ఇరికించాలని చేసినటువంటి ప్రయత్నం కానీ మరి పోలీసులకు ఇచ్చినటువంటి తప్పుడు సమాచారం మేరకు ఆయన మీద కేసులు నమోదయ్యాయి. దాని మీద కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఆయనకి రిమాండ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో మరి శ్రీకాకుళం వస్తారు అని ప్రకటించడం, మరి ఆటోమేటిక్గా స్థానిక నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించడం, వేలాదిగా తరలి రండి అని చెప్పి ప్రతి దగ్గర కూడా మరి పిలుపునివ్వటం జరిగింది. ఏమీ లేదు. కానీ ఈరోజు ఈ 2 సంవత్సరాల టైంలో ఒక్కసారి మీరు ఆలోచించండి. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఆర్సెలార్ మెటల్, భోగాపురం ఎయిర్పోర్ట్, ఈరోజు ఉత్తరాంధ్రకి సుజల స్రవంతి, శ్రీకాకుళం జిల్లా లాంటి జిల్లాని సస్యశ్యామలం చేయడానికి తీసుకొచ్చినటువంటి నారేడి బ్యారేజ్, ఇలా మీరు చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. పూర్తిగా అవగాహన లేదు. అడ్మినిస్ట్రేషన్ అంటే నీకేమో తెలియదు. మా నాయకులు ఇక్కడ కొంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద ప్రలోభాలు పడుతారు. నీ సొంత ఊరికి రోడ్డు వేసుకోగలిగావా 5 సంవత్సరాలు? నీ సొంత ఊరికి నువ్వు రోడ్డు వేసుకోగలిగావా? నువ్వు వెళ్ళిపోయి అన్నం బాగులేదు, చారు పలచగా ఉంది, ఎందుకయ్యా? మరి 5 సంవత్సరాలు మీరు చైర్మన్లుగా ఉన్నారు కదా, మీరే ఇన్ఛార్జీలుగా ఉన్నారు కదా, ఎమ్మెల్సీలు ఉన్నాయి, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాయి. అప్పుడు మనకి ఇవేం కనిపించలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చేసి అభివృద్ధి జరిగిపోలేదు అని మాట్లాడతారు. 5 సంవత్సరాలు మరి 151 సీట్లు ఉన్నటువంటి పవర్ఫుల్ పార్టీ మీది. ఆ రోజేం పెద్ద గుర్రం పలుతోమేరా మీరందరూ? అడ్మినిస్ట్రేషన్లో ప్రతి సమస్యకి పరిష్కారం చూపించుకుంటూ అంచెలంచెలుగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం. ఏది ఒక రోజులో జరిగిపోదు. ఈరోజు ఉదాహరణ చెప్తున్నాను. ఈ నియోజకవర్గంలో బీటీ రోడ్లకు సంబంధించినటువంటి కొన్ని శాంక్షన్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత తారు వేయటానికి కొన్ని సమస్యలు వచ్చాయి. కారణం ఇరాన్లో జరిగినటువంటి యుద్ధం వల్ల రేట్స్ అమాంతంగా పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అందరూ కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. రేట్స్ ఫలానాలాగా వచ్చాయి, సో ఖచ్చితంగా దీన్ని ఇది చేయాలి. చర్చలు జరుగుతున్నాయి, పని అవుతుంది. వ్యాఖ్యలు, చిన్న పిల్లోడు జాలి లేదా అంటే మరి చనిపోయినటువంటి కుటుంబంలో మృతుడు వయసు 45 సంవత్సరాలు, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, అభం శుభం తెలియని పిల్లలు, అసలు ప్రపంచం తెలియని పిల్లలు, కుటుంబం మొత్తం రోడ్డు పాలైంది. నిజంగా నీకు మనసు ఉన్నటువంటి మనిషివైతే, నిజంగా నీకు మానవత్వం ఏమాత్రమైనా ఉంటే నువ్వు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సి. అది మానేసి యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి ఆ చేసిన తర్వాత ఆ యాక్సిడెంట్ని కప్పిపుచ్చడానికి ఇంకొక మైనర్ బాలుడినో ఎవరినో అందులో ఇరికించే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తికి జైలు శిక్ష ఇస్తే, రిమాండ్కి పంపిస్తే ఆ వ్యక్తిని పరామర్శించడానికి వస్తారు. నీకు సిపిఆర్ అంటే ఏంటో తెలియదు, హార్ట్ పంపింగ్ అని మాట్లాడుతూ ఎక్కడెక్కడో పనికి మాలిన ఇష్యూస్ అని కోట్ చేస్తూ, అంటే ప్రజలు చూడలేదనుకుంటున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు ఏదైతే ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు, మీరు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులకు నేను ఓపెన్గా ఇక్కడ నుంచి ఈ వేదిక మీద నుంచి నేను మీకు అడుగుతున్నాను, మీరు నిజం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల వ్యవహారం టర్న్ మీద తీసుకొని వచ్చాడు. 3 రాజధానుల వ్యవహారం తీసుకొచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అమరావతిలో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్లో, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో పెడతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఉత్తరాంధ్రకి ఆయన చేసినటువంటి ఒక్క న్యాయమైనటువంటి పనిని మీరు గట్టిగా బయటకు మాట్లాడగలిగింది. మీరు చెప్పుకోగలిగిందల్లా ఋషికొండకు బోడిగుండు కొట్టించి అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టించారు.
ఆ బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి స్థిర నివాసంగా వాడుకుంటాను, అహంకారంతో 30 సంవత్సరాలు మళ్ళీ నన్ను ఎవరు ఏమీ టచ్ చేయలేదు కాబట్టి నాకు ఉండడానికి ఒక ప్లేస్ కావాలి అనుకుని చేసినటువంటి ఒక దిక్కుమాలిన చర్య. ఇప్పుడు సినిమా యాక్టర్లు అనుకుంటున్నారు వైసీపీ నాయకులు, ఏదో రాజకీయ నాయకుడు రోడ్డు మీద నడిచిందని వెనక నుంచి తారేసిడం అయిపోద్ది అనుకుంటారు. నేనేమి సినిమాల్లో రజనీకాంత్ని కాను. మీలాగా అలీబాబా అద్భుత దీపం చేతిలో పెట్టి చూపించడం మా పార్టీకి చేత కాదు. మా కూటమి నాయకులందరం కూడా కమిటెడ్గా ఉంది, ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తాం. మీరు ఇప్పటికీ కూడా ప్రజల్ని మభ్యపెట్టి ఇంకా ఏదో అభూత కల్పనలు చేసేసి అబద్ధాలు వండి వారి చేసి ఇంకా ఏదో జరిగిపోతుంది అని ఒక చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా సహించము. జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్. పూర్తిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఏదైతే ఎక్విజిషన్ ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ అంతా చేసి అక్కడ ఎయిర్పోర్ట్ వస్తే కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పి ఆ రోజు చేసినటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి విజువల్స్ మీ అందరూ మీడియాలో చూడండి. ఎర్ర బస్సు రాని దగ్గరికి ఎయిర్ బస్సు ఎలా వస్తుంది, పక్కనే ఇన్ని నాటికల్ మైల్స్లోని ఒక ఎయిర్పోర్ట్ ఉంటే ఎక్కడ ఎయిర్పోర్ట్ ఎలా వస్తుంది, అవసరమైతే కేసులు వేసైనా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆపుదాం. ఈ మాటలన్నీ ఆడింది జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి లేకపోతే గజనీ సినిమాలో హీరోని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మర్చిపోతుంటాడా? ఇప్పుడు వచ్చి అంతా నేనే చేశాను, భోగాపురం నేనే చేశాను, గూగుల్ నా టైంలో అయింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు చెప్పినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. మా కూటమి ప్రభుత్వం కట్టుబాట్లు వేరు, మా కూటమి ప్రభుత్వం కమిట్మెంట్ వేరు. నీకు అవగాహన లేదు, అహంకారం మాత్రం బోల్డ్ అంత ఉంది, టన్నులు కొద్దిగా ఉంది. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. నీలాగా కనీసం మాట్లాడగలిగే పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితులు అయితే కూటమి ప్రభుత్వం కల్పించలేదు. సో ఈరోజు మేము అన్ని సంక్షేమ కార్యక్రమాలు నువ్వు చేసిన దానికన్నా బెటర్గా పబ్లిక్కి ప్రతి క్షణం అందుబాటులో ఉండేలాగా మేము చేస్తున్నాం. నాయకులందరం రైట్ అవే ఫ్రమ్ సీఎం టు ది లాస్ట్ మైల్, కార్యకర్త వరకు కూడా ప్రజలకి ఏం చేస్తే న్యాయం జరుగుతుందో ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. మేము ఇన్ని చేస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి, జన సమీకరణాలు చేయటం, భయప్రాంతాలను గురి చేయటం, లేకపోతే మేమేదో ఆధిపత్యం చూపిస్తున్నాము అని అంటే కూటమి ప్రభుత్వం సహనాన్ని పరీక్షించండి. మీలాగే మేము చేయకూడదు అనే ఒక ఇది పెట్టుకుని మేము పని చేస్తున్నాం. ఎందుకు అంటే మీకోసం మేము టైం వేస్ట్ చేస్తే మేము ప్రజలకు చేయాల్సినటువంటి సర్వీసు టైం తగ్గిపోతుంది. సో దయించి ఇటువంటి కార్యక్రమాలు మానుకుని ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏమైనా చేయాల్సిందిగా మీడియా సోదరుల ద్వారా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నాం.